డైరెక్టర్ అవార్డుగా నాగశ్విన్ కి అయితే వచ్చింది ఫర్ కల్కి మూవీ అన్నమాట. బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డు వచ్చేసి మన అల్లు అర్జున్ కి వచ్చింది ఫర్ పుష్ప 2 మూవీ అన్నమాట. లీడింగ్ యాక్ట్రెసెస్ అవార్డు వచ్చేసి నివేదా థామస్ కి వచ్చింది. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ, ఈ రోజు మన ఛానల్లో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పాలి. దేని గురించి అనుకుంటున్నారా? 14 సంవత్సరాల తర్వాత అనౌన్స్ చేసిన ఒక అవార్డ్స్ గురించి అన్నమాట. అదే గద్దర్ అవార్డ్స్ అన్నమాట. అంటే ఇంత ముందుకు మన తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడైతే ఇదే అవార్డ్స్ ని నంది అవార్డ్స్ గా అయితే ఇచ్చేవాళ్ళనమాట. ఎప్పుడైతే మన తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో అప్పటి నుంచి ఈ నంది అవార్డ్స్ అనేది మానేశారనమాట. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత అయితే ఈ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేశారనమాట మన తెలంగాణ గవర్నమెంట్. ఆ అవార్డ్స్ పేరే గద్దర్ అవార్డ్స్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి మూవీస్ చూస్తుంటాం. ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ కి సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టుగా మంచి అవార్డ్స్ అయితే ఇవ్వాలని మన తెలంగాణ గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది అనమాట. సో జూన్ 14th రోజు అయితే మన ఐటెక్స్ లో అయితే పెద్ద షోగా పెట్టి అయితే మంచిగా అందరికీ కూడా అవార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో ఆ అవార్డ్స్ ఎవరెవరికి, ఎలాంటి యాక్టర్స్ కి, ఎలాంటి డైరెక్టర్స్ కి, ఎలాంటి కో యాక్టర్స్ కి, ఎలాంటి కొరియోగ్రాఫర్స్ కి, సో బెస్ట్ యాక్టర్స్ కావచ్చు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్స్ కావచ్చు, బెస్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఈ అవార్డ్స్ ఎంత మందికి వచ్చినాయి, ఎవరెవరికి వచ్చినాయి అనేది కూడా మొత్తం కూడా పెద్ద లిస్టే ఉందన్నమాట. నేను జస్ట్ చెప్తా ఉంటా, మీరు జస్ట్ వినండి సరిపోద్ది, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటది. ఓకేనా? ఇంకా మన ఛానల్కి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసేయండి ఫస్ట్ అయితే. సో లైక్ చేసేసిరా, మీరు లైక్ చేసేస్తే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా మనకైతే మెయిన్ గా ఈ అవార్డ్స్ 2024లో రిలీజ్ అయిన మూవీస్ ని బట్టి అయితే ఇచ్చారనమాట. దాంట్లో సో మనకు ఫస్ట్ అవార్డు వచ్చేసి అయితే బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డు వచ్చేసి దేనికి అనుకుంటున్నారు? మన కల్కి మూవీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డు వచ్చేసి నెక్స్ట్ పొట్టేల్ మూవీ అనమాట. సో అనన్య నాగల్లా యాక్ట్ చేసిన పొట్టేల్ మూవీకి అయితే సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ అవార్డు అయితే వచ్చింది అనమాట. సో థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డుగా లక్కీ భాస్కర్ అనమాట. సో తెలుసు కదా అందరికి లక్కీ భాస్కర్ మూవీ ఎంత బాగుంటుందో. సో మన దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన లక్కీ భాస్కర్ కి అయితే థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ అవార్డుగా అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అయితే సోషల్ ఆఫ్ లిఫ్ట్ మూవీగా కమిటీ కుర్రోళ్ళు మూవీకి అయితే వచ్చింది అనమాట. సో అది ఎంత మందికి ఇష్టమో కమెంట్ కూడా చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ బెస్ట్ చిల్డ్రన్ మూవీగా 35 ఇది చిన్న కథ కాదు అనే మూవీకి అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ అవార్డు వచ్చేసి ఫ్యూచర్ ఫిలిం ఆఫ్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ మూవీగా రజాకార్ మూవీ అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ గా యదువంశీకి అయితే వచ్చింది అనమాట. అదే మన కమిటీ కుర్రాళ్ళు మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా యదువంశీకి అయితే ఫస్ట్ డెబ్యూ ఫిలిం అవార్డు అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ అయితే బెస్ట్ హోల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం గా హాయ్ మేం ఫ్రెండ్స్ అండి మూవీకి అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే ఇండివిజువల్ అవార్డ్స్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అనమాట. అంటే ఇంత ముందుకు మనం సపరేట్ గా మూవీస్ కి వచ్చినాయి కదా, ఇప్పుడైతే సపరేట్ గా ఆర్టిస్ట్ అండ్ కో యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ రకంగా అవార్డ్స్ వచ్చినాయి అనేది, వాళ్ళకి ఏ మూవీస్ ద్వారా వచ్చినాయి అనేది తెలుసుకుందాం. దాంట్లో వచ్చేసి మనకు బెస్ట్ డైరెక్టర్ అవార్డుగా నాగశ్విన్ కి అయితే వచ్చింది ఫర్ కల్కి మూవీ అనమాట. సో నెక్స్ట్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డు వచ్చేసి మన అల్లు అర్జున్ కి వచ్చింది ఫర్ పుష్ప 2 మూవీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ లీడింగ్ యాక్ట్రెసెస్ అవార్డు వచ్చేసి నివేదా థామస్ కి వచ్చింది, అది కూడా 35 మూవీ వచ్చింది అనమాట. సో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యారెక్టర్ వచ్చేసి ఎస్జే సూర్య ఫర్ సరిపోద శనివారం మూవీలో నాని అన్నకి సపోర్ట్ క్యారెక్టర్ గా చేశారు కదా, దానికి అవార్డు అయితే వచ్చింది అనమాట. సో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెసెస్ అవార్డు వచ్చేసి శరణ్య ప్రతాప్ ఫర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కి అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్స్ వచ్చేసి బీమ్స్ ఫర్ రజాకార్ మూవీకి అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా సిద్ శ్రీరామ్ కి అయితే వచ్చింది అనమాట, అది కూడా ఊరి పేరు భైరవ కోనకైతే వచ్చింది అనమాట. సో బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు వచ్చేసి శ్రేయా ఘోషల్ కి ఫర్ పుష్ప 2 కి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చేసి ఇద్దరికి అయితే ఇచ్చారనమాట, సత్య అండ్ వెన్నెల కిషోర్ కి అయితే వచ్చింది, అది కూడా మత్తు వదలరా 2 మూవీకి అయితే ఇద్దరికి కలిపి ఈ అవార్డు అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు వచ్చేసి మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 అండ్ బేబీ హారిక ఫర్ మాసివ్ కిల్లింగ్ మూవీకి అయితే ఈ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు వచ్చేసి శివ పాలగుడు ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తికి అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డుకి వచ్చేసి వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్ మూవీకి అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు వచ్చేసి శ్రీ విశ్వనాథ్ రెడ్డి ఫర్ గామి మూవీకి వచ్చింది, విశ్వక్సేన్ అన్న గామి మూవీకి అయితే వచ్చింది అనమాట. సో బెస్ట్ ఎడిటర్ అవార్డు వచ్చేసి నవీన్ నోలీ ఫర్ లక్కీ భాస్కర్ మూవీకి అండ్ మళ్ళీ. సో బెస్ట్ ఆడియోగ్రాఫర్ అవార్డు వచ్చేసి అరవింద్ మీనన్ ఫర్ గామి మూవీ.
బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చేసి గణేష్ ఆచార్య ఫర్ దేవరా మూవీకి అనమాట. సో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చేసి యోగి చౌదరి ఫర్ కల్కి మూవీ అనమాట. సో నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చేసి కె చంద్రశేఖర్ రాథోడ్ ఫర్ గ్యాంగ్స్టర్ మూవీ అనమాట. సో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చేసి నల్ల శ్రీను ఫర్ రజాకార్ మూవీకి అయితే వచ్చింది. సో నెక్స్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు వచ్చేసి అర్చనా రావు అండ్ అజయ్ కుమార్ ఫర్ కల్కి మూవీకి అయితే వచ్చింది. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ యాక్టర్ గోస్ టు దుల్కర్ సల్మాన్ ఫర్ లక్కీ భాస్కర్ అనమాట. సో నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ యాక్టర్ గోస్ టు అనన్య నాగల్లా ఫర్ పొట్టెల్ మూవీ అనమాట. సో నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ డైరెక్టర్ గోస్ టు ప్రశాంత్ రెడ్డి అండ్ రాజేష్ కల్లేపల్లి ఫర్ రాజు యాదవ్ మూవీకి. అండ్ స్పెషల్ జ్యూరీ మెన్షన్ వచ్చేసి ఫరియా అబ్దుల్లా ర్యాప్ సాంగ్ ఫర్ మత్తు వదలరా 2 మూవీ అనమాట. సో ఇది గైస్ మొత్తానికైతే. సో గద్దర్ అవార్డ్స్ లో ఫస్ట్ అయితే సపరేట్ మూవీస్ కి అవార్డ్స్ చూసాం, తర్వాత అయితే స్పెషల్ జ్యూరీ చూసాం, తర్వాత అయితే స్పెషల్ గా కో యాక్టర్స్ కి వచ్చిన అవార్డ్స్ కూడా చూసాం కదా. సో ఈ గద్దర్ అవార్డ్స్ అయితే మీకు ఎలా అనిపించింది? సో ఎలాంటి మూవీకి అయితే ఇవ్వడం జరిగింది? సో ఆ మూవీకి ఇవ్వడం కరెక్టేనా కాదా? ఆ మూవీస్ మీకు నచ్చినాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో నాకైతే ఇన్ని అవార్డ్స్ లో మెయిన్ గా కల్కి మూవీకి అండ్ డైరెక్టర్ నాగాశ్విన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మెయిన్ గా సో అల్లు అర్జున్ అన్నకు రావడం అయితే ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇంకా ఈ రెండు అయితే నా ఫేవరెట్ అనమాట. సో ఇంకా లక్కీ భాస్కర్ కూడా అని చెప్పాలి. సో ఇంకా మిగతా మూవీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి, చాలా మంచిగా డైరెక్ట్ చేశారనమాట. చాలా యాక్టర్స్ అయితే మంచిగా యాక్టింగ్ చేశారు. సో వీళ్ళకి అవార్డు రావడం అయితే చాలా గొప్ప అని చెప్పాలి. సో వీళ్ళకి యాక్టర్స్ రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ గద్దర్ అవార్డ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.